హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు కర్రీ వచ్చేసి పూల్ మకన బీరకాయ కర్రీ అండి. బీరకాయ అంటే చాలామందికి ఇష్టం ఉండదు కదా. ఎక్కడిదాకానో ఎందుకు, మా ఇంట్లోనే ఇష్టంగా తినరు. అలాంటి వాళ్ళ కోసం ఇలా పూల్ మకన వేసి బీరకాయ కర్రీ చేస్తే చాలా బాగుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. దీని తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకుని ఆయిల్ వేసి వేడయ్యాక జీలకర్ర, కరివేపాకు వేసి ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత మనం ముందుగానే వేడి నీళ్ళలో వేసి నానబెట్టి ఉంచుకున్న పూల మకనాన్ని ఇందులో వేసుకోవాలి. ఇవి చిన్న సైజు వండి గట్టిగా ఉన్నాయి, అందుకే నేను వేడి నీళ్ళు వేసి నానబెట్టి ఉంచాను. ఒక 5 నిమిషాలు నానబెడితే సరిపోతుంది. అవి కూడా వేసుకుని మగ్గించుకున్న తర్వాత మీడియం సైజ్ టమాటా తీసుకుని ముక్కలుగా కట్ చేసి అవి కూడా వేసుకుని ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత కట్ చేసి ఉంచుకున్న బీరకాయ ముక్కలను కూడా వేసుకుని మూత పెట్టి మరొక 2 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇవి మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్స్ కారం వేసుకుని అలాగే ధనియాలు, జీలకర్ర కలిపిన గరం మసాలా కూడా కొంచెం వేసుకుని కలుపుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. తర్వాత కొంచెం వాటర్ వేసుకుని బీరకాయ ఎలాగూ నీళ్ళు ఊరుతుంది కదా, కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకుని మూత పెట్టుకుని దగ్గర పడే వరకు ఉడికించుకుని లాస్ట్లో ఒక 1/2 కప్పు పాలు వేసుకుని కలుపుకుని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ మారిపోతుంది. ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా బాగుంటుందండి. బీరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. మీరు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.